పట్టీ పెట్టాను. దీనికి గుండీలు పెట్టుకోవడానికి ఇలా ఒక సన్నగా ఒక బొందు కుట్టుకున్నాను. పంజాబీ డ్రెస్కి ఎదర పట్టీ అయితే దీనికి బటన్స్ గుండీలు పెట్టుకోవడానికి మనం ఈ విధంగా చిన్న చిన్నవండి రౌండ్గా ఉండి దాంట్లోంచి బటన్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది చేయడం జరిగిందండి. చూడండి, మనం ఇట్లా బారుకి బొందులాగా కుట్టుకొని దాన్ని ఈ విధంగా ఇక్కడ పెట్టాలండి. కుట్టు. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసుకుందాం అండి. సపరేట్గా మనకేంటంటే ఈ కాజా అనేది లేకోకుండా పిల్లలకి స్కూల్ యూనిఫామ్కి ఇలా కూడా కుడితే ఏంటంటే వాళ్ళకి గుండీ పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి యూనిఫామ్కి కూడా కొంచెం క్లాస్గా ఉంటుంది, అందంగా కూడా ఉంటుందండి చూడటానికి. మీరు ఎవరైనా సరే స్కూల్ యూనిఫాము కాలర్ నెక్ కుట్టేటప్పుడు కాలర్ నెక్కు పెట్టుకోవచ్చు, లేదా నార్మల్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా కాలర్ నెక్కే యూజ్ చేస్తారండి. ఇలాగా ఇట్లా ఎదురు పట్టి కుట్టుకుంటాం కదండి, ఆ పట్టీకి అనేది మనం కాజా తీయకుండా కాజాతో పని లేకుండా ఈ విధంగా కనుక మనం పెట్టుకుంటే బాగుంటుంది. దాన్ని ఎట్లా మడత పెట్టాలండి? దాని మీద ఒకటి అలా. ఇప్పుడు ఎన్ని వస్తాయి అంటారు ఎదురు పట్టి? మన ఇష్టం అండి. ఇప్పుడు నేను దగ్గరగా ఉండాలని 3 పెడుతున్నాను. కొంతమంది వద్దులే అనుకుంటే 2 పెట్టుకుంటారు. నేను బాగుంటాయిలని 3 పెట్టాను. చూసారు కదా ఇవి ఎలా వచ్చినాయో. దీంట్లోకి బటన్ వెళ్తుందండి. ఈ సైడ్ బటన్ కుట్టేసేసి దీంట్లో బటన్ పెట్టుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుందండి. ఎవరైనా సరే పంజాబీ డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎదురు ఇలా పట్టి పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ ఇలా పెట్టుకోండి. అందంగా కూడా ఉంటుంది, ఈజీగా ఉంటుందండి.